హాయ్, వంట వేదికకు స్వాగతం అండి. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. అది కూడా సోనా మైసూర్ రైస్ తోటి. ఇవి కావాల్సిన పదార్థాలు: చికెన్ క్లీన్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి, 3 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రైడ్ చేసి పెట్టుకున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు, గుప్పుడు పుదీనా వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసేయండి, ప్రాబ్లం లేదు. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కచ్చా పచ్చగా దంచుకుని అది వేసేసుకోండి. హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసుకోండి. లెమన్ జ్యూస్ అండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఇది మొత్తం చేతులతోటి కలిపేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి, అది వేసేసుకుని మూత పెట్టేసుకోండి. రైస్ ఆల్రెడీ కడిగి సోక్ చేసి పెట్టానండి. దాంట్లోకి హోల్ బిర్యానీ స్పైసెస్, సాల్ట్, గ్రీన్ మిర్చి వేసి కుక్ చేయండి. మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసిన చికెన్లోకి పెరుగు యాడ్ చేసుకుని కలిపేసుకోండి. రైస్ కూడా కుక్ అయిపోతుందండి. దీంట్లోంచి 2 గట్టెడు వాటర్ తీసుకుని మ్యారినేట్ చేసిన చికెన్లోకి వేసేసుకుని కలిపి పక్కన పెట్టేసుకోండి. రైస్ కూడా కుక్ అయిపోయింది. రైస్ ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, దాంట్లోంచి ఒక గట్టెడు గ్రేవీ తీసుకుని ఒక చిన్న బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కుండలోకి ఈ చికెన్ మొత్తం పీసెస్ ముందు తీసేసి సర్దేసుకున్నాక రైస్ ఒక లేయర్ వేసేసుకుని మొత్తం సర్దుకోవాలండి. స్ట్రైట్ ఈవెన్ గా వేసేసి ఇప్పుడు గ్రేవీ అంతా, మిగిలిన గ్రేవీ అంతా కూడా దాని ఇంకొక ఆ లేయర్ పైన వేసేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత అది కూడా ఈవెన్ గా సర్దేసుకున్నాక ఇప్పుడు మిగిలిన ఈ మొత్తం రిమైనింగ్ రైస్ అంతా కూడా పైన మొత్తం వేసేసుకుని అది ఈవెన్ గా సర్దేసుకుందాం అండి. రైస్ మొత్తం మిగిలిందంతా ఈవెన్ గా సర్దేయండి. ఓకేనండి. ఇలా అయిన తర్వాత ఇందాక మనం ఒక బౌల్లోకి మ్యారినేట్ చేసిన చికెన్ తాలూకా గ్రేవీ తీసుకున్నాం కదా, అది ఇలా కొంచెం వాటర్ అన్న ఆయిల్ అన్న కలుపుకొని ఇలా రౌండ్గా వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకుని ఇందాక ఫ్రైడ్ చేసి పెట్టుకున్న కాజు కూడా పైన వేసేసుకున్నాం అండి. ఇప్పుడు గీ కూడా వేసేసుకుని మనం దీన్ని దమ్ పెట్టిద్దామండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే దమ్ ఫినిష్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు లిడ్ ఓపెన్ చేయకండి. ఆ 20 మినిట్స్ తర్వాత దమ్ బిర్యానీ రెడీ విత్ సోనా మైసూర్ రైస్. ఎంజాయ్ చేయండి ఇలా చేసుకుని. రెగ్యులర్గా మనం బాస్మతి రైస్ తోటి దమ్ బిర్యానీ తింటూ ఉంటామండి. ఇలా సోనా మైసూర్ రైస్ తోటి కూడా ఒకసారి ట్రై చేసుకుని చూడండి. ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.